ఏమై వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ ఉన్నట్టు నీకు ఏమైనా చెప్పిందా? నాకేం చెప్పలేడు మరి వాడు. అవునా? అరే నవీన్, మీ నాన్న వస్తుండేదిరా? అవునా? ఏ నవీన్, మీ నాన్నకి బట్టలు లేవా? ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ వచ్చిన అదే షర్ట్ వేసుకుంటాడేంది? మీ నాన్న బట్టలు కొనుక్కోడు అసలు? అవేంద్రా మీ అయ్య ఎప్పుడు అవే బట్టలు వేసుకొని వస్తారు. బట్టలు లేవు మీ అయ్యకి. నువ్వు సేమ్ అవుతారా? చీ అమ్మ, మా దోస్తుల ముంగట మొత్తం పరువు తీసిందిగా మా డాడీ. అసలు నేను ఎంతెంత స్టైల్ ఉంటానో మా డాడీ వచ్చి అంతంత నా ఇజ్జత్ తీస్తాడు అసలు. ఏమైంది బేట, అసలు కాలేజీలో జరుగుతుంది లేవంట మీ టీచర్లు అన్నది వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ లో? అసలు నేను పేరెంట్స్ మీటింగ్ అనే చెప్పలేదు. నువ్వు ఎందుకు వచ్చినావు నాన్న? కాలేజ్ నుంచి మెసేజ్ వచ్చింది బేట, అందుకే వచ్చిన నేను. అసలు నీకు వేరే సెట్లు లేవా నాన్న? ఇప్పుడు ఒకటి సెట్ వేసుకొని వస్తావు విద్య తీయండి కాలేజ్కి. అయ్యో నా సెట్ ఏమైంది బేట, మంచిగానే ఉంది కదా. అయినా నువ్వు మంచిగా ఉంటే నాకు అదే చాలు కదా. నేను ఎట్లుంటాను బేట. ఈ రోజు నేను చూసి మా ఫ్రెండ్స్ అంతా నవ్విద్రు. మా నాన్నని చెప్పడానికే సిగ్గు అవుతుంది అసలు. మా నాన్నకి ఇన్ని బాధ్యతలు ఉన్నాయా? అది తెలియకుండా అసలు తప్పు అపార్థం చేసుకున్నా మా నాన్నని. నాన్న ఒకసారి కళ్ళు మూసుకున్నాను సార్. నాకెందుకు బేట, నువ్వు కాలేజ్ పోయేటోరికి నీకు మంచిగా ఉండాలి కానీ నన్ను వదులుతారన్ను మంచిగా ఉంటాయి వాళ్ళు కదా. సారీ నాన్న, నేను అన్ని మాటలు అన్నందుకు. నేను కాకుండా ఇంకోళ్ళు అర్థం చేసుకుంటున్నాను నిన్ను. నా కొడుకు నాకు బట్టల గురించి అంత పెద్దోడైపోయిండు, అర్థం చేసుకుంటున్నాను. రాను రాను మంచిగా చూసుకుంటాను నా కొడుకు.